ఒక్క సెకండ్ అమ్మా. చాలా ఆనందం. ఎందుకంటే నేను లోపలికి ఇక్కడి నుంచి చూస్తే మాకు కనపడదు డయాస్ నుంచి. లోపలికి వచ్చి చూస్తే ఎంత కృషి చేస్తుందో నేను చూశాను. స్వచ్ఛందంగా వాలంటీర్లు ఎక్కడికక్కడ మీరే లైన్లో నిలబడుకొని మొత్తం రెగ్యులేట్ చేస్తున్నారు. అన్నింటికంటే మించి మహిళా వాలంటీర్స్ ఫస్ట్ టైం చరిత్రలో చూస్తున్నా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇంట్లో నుంచి బయట రాని మహిళలు ఈరోజు వాలంటీర్స్గా ఎంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారంటే అంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు. నా ఆత్మ బంధువుల్ని, నా కుటుంబ సభ్యుల్ని దగ్గర నుంచి చూసినప్పుడు నాకుండే ఆనందం ఈ మహానాడులో అన్నింటికంటే ఎక్కువ ఆనందం పొందింది ఈ అర్ధగంటలో మీ దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత ఆనందం కలిగింది మీతో మమేకమైనప్పుడు. నా ఆలోచన ఒకటే, ఎప్పుడు 10 నిమిషాలు టైం దొరికితే అప్పుడు కార్యకర్తల్ని కలవాలని నా ఆలోచన. పనుల వల్ల మనకుండే సంక్షోభం కానీ విపరీతమైన పనుల ఒత్తిడి వల్ల నేను ఎక్కువ టైం అక్కడ పెట్టాను. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు, నాయకులకు కూడా తగిన సమయం కేటాయించి అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దారిలో వచ్చినప్పుడు నేను చూశాను, ఒక నిమిషమైనా కొంతమంది వాళ్ళ ఆనందం, కొంతమంది వాళ్ళ ఆలోచనలు నాతో పంచుకున్నారు. అదే మరి మీడియాను కూడా చూశాను. మీడియా కూడా ఫస్ట్ టైం చాలా తృప్తిగా ఉన్నారు. పక్కన రూమ్ పెట్టారు, అక్కడ రాసుకుంటున్నారు, ఇక్కడ ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నారు. ఈ మహానాడు యొక్క ఉద్దేశం ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఈ మహానాడు చేయాలనుకున్నాం. అది కొంతవరకు జయప్రదమయ్యాం. ప్రాసెస్ మళ్ళా ఒకసారి ఆలోచిస్తాం. తమ్ముళ్ళు అయితే అందరి దగ్గర సెల్ ఫోన్లు, ఆడబిడ్డలు అందరూ సెల్ ఫోన్లు ఉన్నాయి. భవిష్యత్తులో నాకు అనిపిస్తుంది ఇంటికి ఒక సెల్ ఫోను, మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంటాయి. కార్యకర్తలకైతే నేను ఆలోచిస్తున్నా, ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేయడానికి మండల పార్టీ అధ్యక్షులకు, అదే మరి గ్రామ కమిటీ, మన బూత్ కమిటీ అధ్యక్షులకు కూడా సెల్ ఫోన్ ఉండాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉంటే ఇంకా మీకు ఏ దిగులు లేదు. నేరుగా నాకు చెప్పాలన్నా, పార్టీకి చెప్పాలన్నా నేరుగా చెప్పడం, రియల్ టైంలో మీ సమస్యల్ని పరిష్కారం చేసే ఒక ఆర్గనైజేషన్ కూడా శ్రీకారం చుడుతున్నాం. అది చూసినప్పుడు అక్కడికి వస్తే అందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని ఫోటోలు ఎక్కడికక్కడ తీసేస్తున్నారు. రాబోయే రోజుల్లో మన జీవితాల్లో చాలా వరకు సులభతరమవుతుంది. రియల్ టైంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే మరిగా అందరినీ చూశాను కానీ కల్చరల్ వింగ్ ఒకటి చూడలేదు. రేపు మధ్యాహ్నం వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను, వాళ్ళతో కూడా మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ కూడా ఒక బలమైన కల్చరల్ వింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి నిరంతరం వాళ్ళను కూడా ప్రోత్సహించే విధంగా మన కార్యక్రమాలు చేద్దాం. మనం హ్యాపీ సొసైటీ అంటే వాళ్ళు కూడా భాగం. వాళ్ళు ఉంటేనే ఆనందంగా ఉంటాం. వాళ్ళు కూడా మన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోతారు. ఇలాంటి మన నాయకుడు పుట్టినరోజున మీతో మమేకం కావడం, ఒక అర్ధగంట స్పెండ్ చేసిన టైం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. ఏది ఏమైనా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అంకిత భావంతో పనిచేద్దాం. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీరు చూపించిన అభిమానం, కొంచెం మీ దగ్గరికి వచ్చి చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని అనుభూతి, అభిమానం. దానికి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. రమ్మ అనిత. తెలంగాణ కార్యకర్తలు చూశాను, ఆంధ్ర కార్యకర్తలు చూశాను, దయాకర్ రావుని చూశా, పక్కన చౌదరిని చూశా, పక్కన అక్కడ కూడా అందరినీ. తెలంగాణ కార్యకర్తలు అయితే చాలా మంది దూరంగా ఉన్నారు, కానీ ఈరోజు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్ళని చూసినప్పుడు ఎంత ఉత్సాహంగా కనపడ్డారంటే అంత ఉత్సాహం కనపడ్డారు. కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ అక్కడ లేను కాబట్టి, తక్కువ సమయం ఉన్నాను కాబట్టి ఇక్కడ దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆప్యాయత చూసి ఎంత కమిట్మెంట్ ఉందో అంత కమిట్మెంట్ కనపడుస్తూ ఉంది. దానికి కారణం ఒక పట్టుదల, తెలుగుదేశం పార్టీ పైన అభిమానం. మళ్లీ ఈ తెలుగుదేశం జెండా మీదనే మేం పైకి వస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే ధీమా కూడా కనపడుస్తూ ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దయాకర్ రెడ్డి.
ఇంకా మనల దయాకర్ వెనకన ఉన్నాడంటారా? మాట్లాడు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన తెలుగు తేజం మన అందరి ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుతున్న ఈ మహానాడుకి ముఖ్య అధ్యక్షులుగా వ్యవహరించిన ఆ తేజమూర్తి ఆశయ సాధనకు తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నిత్య కృషివలుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తాతగారు వేసిన బాటలో నాన్నగారి అభివృద్ధి స్ఫూర్తితో తెలుగుదేశం ఖ్యాతిని మరింత ఇనుముడిము చేసేందుకు వచ్చిన యువనేత మన జాతీయ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఈ వేదిక నిర్వహించిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారికి, అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తమ మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలలకి ప్రచారం చేస్తున్న పత్రికా విలేకరుల సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మహానాడికి అందాన్ని ఆనందాన్ని తీసుకొచ్చిన నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు మహానాడు శుభాకాంక్షలతో ఒక మంచి తీర్మానం ఈరోజు ప్రవేశపెట్టడానికి మంచి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు కుటుంబ వికాసము, పేదరికంపై గెలుపు ఈ రెండు కూడా అతి ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా మన అభివృద్ధిలో కానీ మన సంక్షేమంలో కానీ అన్నిటితోని ముడిపడిన ఒక మంచి అంశం. అటువంటి మంచి అంశంలో తీర్మానం కల్పించడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో పార్టీ పుట్టి ప్రతి పేదవాడికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఈ 3 ఎజెండాలతో ముందుకు నడిచిన పార్టీని తన భుజాన వేసుకొని ఎక్కడా కూడా పేదరికము లేని రాష్ట్రాన్ని నిర్మించాలనే ముఖ్య ఉద్దేశంతో, ముఖ్య తపనతో నిత్యం కూడా 16 గంటల నుంచి 18 గంటలు 24 గంటల్లో కష్టపడుతూ మనందరి కోసం, అంటే నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఆయన జీవితాన్ని ధారపోసి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పేదరికము లేని సమాజాన్ని, పేదరికము లేని జీవనాన్ని గడపాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు మన ముందుకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ చెప్తున్నా, పేదరికం లేని సమాజాన్ని స్థాపించడానికి కానీ, కుటుంబ వికాసానికి చేయడానికి, కుటుంబ వికాసం కల్పించడానికి కానీ ఒక 15 సూత్రాలకు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదో వచ్చేమో ఏదో చేసేమో పేదరికం నిర్మూలన అయిపోతుంది అన్నది కాకుండా ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక రచించుకొని సుమారుగా 15 సూత్రాలతో, అది వాటిల్లోనే 15 సూత్రాలన్నీ కూడా ఒకసారి మనం చేసుకుంటే ఈ రోజు నిత్యం, ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు ఆ సూత్రాలన్నీ ఈ రోజు మీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర కూడా అమలు జరుగుతున్నాయి. ఒకటి చెప్తున్నా, ఈ సూత్రాల్లో భాగాలే మీకు చాలా చిన్నగా చెప్తున్నా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్, మాట్లాడాలనుకుంటే గంటలు మాట్లాడినా కూడా తనివి తీరని సబ్జెక్ట్. కానీ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో 2-3 పాయింట్లు మీకు వివరించదలుచుకున్నా. ఈ రోజు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి చనిపోయి శ్మశానంకి వెళ్ళినంత వరకు కూడా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి తాలూకా వెనకాతల చంద్రబాబు నాయుడు గారు మార్కు ఉందని చెప్పడంలో ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ప్రతి కార్యకర్త కూడా నేను చేశాను, మా చంద్రబాబు నాయుడు గారు చేశారు. నా తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంక్షేమ పథకాలు జరిగినాయి, నీ ఇంటిలో జరిగినాయి, నా కుటుంబంలో జరిగినాయి. ఒక్కసారి ఆలోచించుకుందాం తమ్ముళ్ళు. ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఉంది, అది జీవన భద్రత కింద ఈ రోజు ఒక భద్రతలో భాగంగా మనకిచ్చారు. ఎన్టీఆర్ భరోసా సమయంలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చినందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాజన్నిచ్చాడు అని రకరకాలుగా మాట్లాడి పొగిడిన వాళ్ళు ఒక విషయం కూడా గ్రహించుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడి నుంచి మీ గ్రామాలు కూడా చేరవేయాలి. ఇదే 200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దానికి ఇంకొక 200 రూపాయలు యాడ్ చేసి ఇవ్వాల్సిన క్రమంలో జనాల్ని మభ్యపెట్టి కేవలం 200 రూపాయలని ఇచ్చి, ఆ 200 రూపాయలని కూడా కాంగ్రెస్ అన్న వ్యక్తికే ఇచ్చి చనిపోయిన వ్యక్తులు కానీ, 35 సంవత్సరాల వ్యక్తులు కానీ, మన దౌర్భాగ్యం ఏంటంటే మగవాళ్ళు వితంతు పెన్షన్ తీసుకున్న పరిస్థితి కూడా ఆ రోజు మనకు కనిపించింది. అలాంటిది ఈ రోజు 2800 కిలోమీటర్ల 6 పదుల వయసులో నీ గురించి, నా గురించి, మన రాష్ట్రం గురించి నడిచిన ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా ముసలి వాళ్ళ కష్టాలు చూసి చలించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, నా తల్లి నా తండ్రి ఈ పరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో మంది చెప్పారు, సార్ 500 చేయండి, 600 చేయండి అని. కానీ నేను చేయను. నేను ఆ ఇంటి పెద్ద కొడుకుని, పెద్ద కొడుకు ఏ రకంగా తల్లిదండ్రులను చూసుకుంటాడో ఆ రకంగానే నేను చూసుకుంటానని సుమారుగా 1000
సుమారుగా 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన మన నాయకుడిని ఏ రకంగా మనం మోయాలో ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి. కార్యకర్తలందరూ ఆ పుణ్యంలో భాగం మీకు కూడా అందించారా మా తమ్ముళ్ళు? జన్మభూమి కమిటీ ద్వారా మీరే వెళ్ళి ఆ ముసలి వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. నువ్వు నీ జేబుల్లోంచి ఇవ్వట్లా. ముసలి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి చంద్రబాబు నాయుడు గారు నీకిస్తే నువ్వు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారమ్మా. నీ ఇంటి పెద్ద కొడుకు కానీ ప్రతి నెల మొదటి వారంలో జీతంలో తీసుకెళ్లి నీ చేత ఇస్తున్నారంటే అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అటువంటి మహానాయకుడిని మనం ఎక్కడ పెట్టుకోవాలో ఒక్కసారి ఆలోచించకండి. మనం గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇది నాయకుడు చేశాడన్న సంగతి తెలియచెప్పితేనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టానికి తగ్గ ఫలితం మనం ఇచ్చిన వాళ్ళం అవుతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండో భాగంగా ఆహార భద్రత. చాలా మందికి తెలుసు, కాంగ్రెస్ హయాంలో ఉండేటప్పుడు అందరికీ కూడా 4 కేజీలు బియ్యం ఇచ్చి 20 కేజీలతో ఒక స్టాండర్డ్ పెట్టేసి 20 కేజీలు మించి ఎవరికి బియ్యం ఇచ్చేవారు కాదు. అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార భద్రత కింద కార్డులు ఎంతమంది అయితే ఉంటే అంతమందికి కూడా 5 కేజీలు చొప్పున, 4 అంటే 20 కేజీలు, 5 అంటే 25 కేజీలు, 6 అంటే 30 కేజీలు చొప్పున రూపాయికి కిలో బియ్యం, రూపాయి చొప్పున మనందరికీ కూడా ప్రవేశపెట్టడమే కాకుండా, అమ్మా నీ ఇంట్లో పండగ చేసుకుంటున్నావో లేదో నీకేం తెలుస్తుంది? మన పక్కింటి వాళ్ళకే తెలియదు నువ్వు పండగ చేసుకుంటున్నావో లేదో. మన పండగ మనం చేసుకున్నా, మన పప్పన్నం మనం వండుకున్నావా లేదా, మన ఇంటికి మన అల్లుడు వచ్చాడా లేదా అనేది చూస్తాం. కానీ నీ ఇంటికి నీ అల్లుడు వచ్చాడా, నీ ఇంట్లో పప్పన్నం వండుకున్నావా, నీ ఇంట్లో పరవన్నం వండుకున్నావా అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి కుటుంబం కూడా సంక్రాంతి పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు చంద్రన్న కానుక ప్రవేశపెట్టారు, రంజాన్ తోఫా ప్రవేశపెట్టారు. క్రిస్మస్ కి సంబంధించిన గిఫ్ట్ కింద ఈ సరుకులని డబ్బులతో తమ్ముడు ఉచితంగా ఇచ్చాం. ఒక్కసారి మనం నొక్కి వక్కానించాలి. రోడ్డు మీదకి వెళ్తే చాలా మంది మనం ఏం చేశామని చెప్పుకోవడానికి చాలా మంది సంశయిస్తుంటారు. ఈ రోజు రచ్చబండ దగ్గర కూర్చొని కానీ, సినిమా హాల్లో కూర్చొని కానీ సినిమాల గురించి ఎలా మాట్లాడుకుంటామో అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనుల గురించి మనం తెలుసుకుందాం అనుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక విషయం మీ అందరికీ తెలియజేయాలి. చంద్రన్న బీమా పథకం. నిజంగా బీమా పథకం గురించి మొదట్లో నాకు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా సాధ్యమేనా అనుకున్నాను. అసాధ్యాల్ని కూడా సుసాధ్యం చేయగలిగే నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనందరూ ఎదురుగా నుంచొని మనకి స్ఫూర్తిదాయకం. ఓన్లీ లాస్ట్ 1 minute or 2 minutes అమ్మా, ఎందుకంటే ఇంకా చాలా అజెండా వెనక ఉన్నాం. ఒక 2 నిమిషాలు పూర్తి చేసి ఇవ్వండి. చంద్రన్న బీమా పథకం ద్వారా మనందరికీ కూడా అంటే చాలా మంది కుటుంబాల్లో ఈ రోజు చంద్రన్న బీమా పథకం ద్వారా లాభాలు పొందుతున్నారు. చాలా మంది మన ఇంట్లోనే సంపాదిస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా ముసలి వాళ్ళు కానీ చనిపోయిన వెంటనే దానికి సంబంధించి బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు జరిగిపోతే 5 లక్షల రూపాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు నేను ఇంకో విషయం చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఒకటే, ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రతి కుటుంబం నెలకి 10,000 రూపాయలు చొప్పున సంపాదించే రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనుకున్నారు. దానికి సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు. మన డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు. ఈ డ్వాక్రా వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చిన రుణమాఫీతో పాటుగా వాళ్ళకి లోన్ల ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళ ఆర్థిక స్వావలంబన గురించి ఇచ్చి వాళ్ళు కూడా ఇంట్లో సంపాదించుకునే విధంగా ఈ రోజు మనందరికీ కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా మనందరికీ కూడా లోన్లు ఏర్పాటు చేసి మన కాళ్ళ మీద మన నించొని పెట్టుకునేట్టు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే పక్కన కూర్చొని ఓర్వలేక, ఈ మహానాడు పండగను చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు పేలాపనలు మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజు ఇన్ని తీర్మానాలు ప్రవేశపెట్టుకొని ఇన్ని రకాలుగా మేము చేసి చూపిస్తున్నామని గర్వంగా ప్రజల ముందుకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి విషయాన్ని మేము ఇది చేసాం, ఇది చేస్తున్నాం, ఇది చేయబోతున్నామని ఇంత పక్కాగా చేపించిన తర్వాత మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అబద్ధం అన్నది మా జీవితంలో లేదు, తెలుగుదేశం పార్టీ రక్తంలో లేదు. అది మీ జీవితాల్లో ఉన్నాయి. మీ నాయకుడి దగ్గర ఉంది అబద్ధపు రాజకీయం అన్నది. అది గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ వికాసము, పేదరికంపై గెలుపునే కార్యక్రమంలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. అదేవిధంగా ఈ కుటుంబ వికాసంతో పాటు సామాజిక పరమైన అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, మురుగు కాలువలు, విద్యుత్తు, తాగునీరు అన్ని ఇంకా పెట్టేయాలి, వదిలేయాలమ్మా. అసెంబ్లీలో టైం వస్తుంది కానీ ఇక్కడ టైం రాదు. కట్ ఓన్లీ 1 second, ఓన్లీ హాఫ్ మినిట్లో ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏదైనా
ఇక్కడ నుంచి మాట్లాడడానికి ఒక అదృష్టం కావాలి. ఆ అదృష్టాన్ని నాకు కల్పించి అంతకన్నా మంచి తీర్మానం మీద నన్ను ప్రవేశపెట్టే మంచి అదృష్టాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా రూపొందిస్తారని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు.